ఏంటండో ఈ గోయస్కొచ్చి జ్యువెలరీయో మంగళ్యకెళ్ళి బట్టలో కొంటున్నా అనుకుంటున్నారా? మనకంత సీన్ లేదులేండి. కేపీహెచ్బీ స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసాను. ఒక్క నిమిషం ఆగండి, నాకు అర్థమైపోయింది మీరు మనసులో ఏమనుకుంటున్నారు. అసలు ఈ అమ్మాయికి ఏం పని లేదా? ఎప్పుడు చూసినా కేపీహెచ్బీ స్ట్రీట్ షాపింగ్లో తిరుగుతూ ఉంటుంది అనుకుంటున్నారా? అమ్మాయిలమండి మనం, ఎంత మంచోళ్ళం. నా కోసం కాకపోయినా మా ఫ్రెండ్ కోసమైనా వెళ్తాను కదా. అమ్మాయిలు అంటేనే హెల్పింగ్ నేచరు. మా ఫ్రెండ్ షాపింగ్ అంటే వచ్చాను, కానీ ఈ ప్యాంట్స్ కోసం అయితే తను రాలేదు. చూసామంతే. ఈ నైటీలు గుర్తున్నాయా, మన బర్త్డేకి తీసుకుందావే అనమాట. ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తూ ముందుకెళ్తా ఉంటే మన బ్యాంగిల్ షాప్ అయితే దగ్గరకు వచ్చింది. ఆ అంకుల్ ఎలా చూస్తున్నాడు చూడండి. ఇంకోసారి షాప్కి వస్తే చెప్పు తెగేలా కొడతా అన్నట్టు చూశాడు. సర్లే ఆయనకైనా ఏంటి, మనకు మాత్రం చెప్పులు లేవా అని చెప్పి ఇంకా కొత్త చెప్పులు కూడా తీసుకుందాం అని చెప్పి చెప్పుల షాప్కి వచ్చాను. మన డెస్టినీ కూడా అదే అనమాట. సరే అని చెప్పి చెప్పులు చూస్తుంటే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. బాటా షోరూమ్కి వెళ్ళినా ఇన్ని జతలు దొరుకుతాయి. అసలు మీకు నచ్చినవి అన్నీ ఏరేసుకొని బేరాలన్నీ ఆడేసుకొని హాయిగా వెనక్కి వెళ్దాం అనుకునే టైంకి వర్షం పడుతుంది. ఇంకెంతసేపు ఉంటావు నువ్వు అసలు కేపీహెచ్బీలో? ఇంకోసారి కేపీహెచ్బీకి వస్తే ఉరేస్తా అన్నట్టు పడిందనమాట. సర్లే అండి, వెళ్ళిపోతున్నాను ఇంకా.